ఇది తెల్లవారుజాము 3 గంటల నుంచే 2 గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం. ఇది చూడాలి అసలు ప్రజలు. ఇది అర్ధరాత్రి 2 గంటలకు వీళ్ళు వచ్చారు. ఇది నిత్యావసర సరుకులు సింగనగర్ కి ఏరియాకి వెళ్ళడానికి నిత్యావసర సరుకులు ఇలా లారీల్లో వచ్చాయి. ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగే వ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతుంది. ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు బియ్యం అన్ని లారీల్లో వచ్చేసాయి. అవి మధ్యలో ఉన్నాయి. లారీలో పెద్ద పెద్ద లారీలు అన్ని మధ్యలో ఉంటాయి. అవి పెద్ద లారీలు చిన్న చిన్న వ్యాన్లు వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు. ఇది కనుచూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా. ఏం చేయగలరు చిత్తశుద్ధితో ఏం జరుగుతుంది? స్పందించి చేస్తున్నా. నేను న్యూట్రల్ ఓటర్ని, కానీ ఇదిగో చూడ కదా పోనీ ఎలా ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో. కార్మికులు, పోలీసులు, డ్రైవర్లు, క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి కిలోమీటర్ల మీద పోలీసులు ఈ రాత్రి 9 ఆడపిల్ల లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు, ఎక్కడెక్కడి కార్లు, ఎక్కడెక్కడి వ్యాన్లు, ట్రాక్టర్లు కళ్ళ ముందు. ఇది తయారు చేస్తే వచ్చేది కాదు. ఇది ఫేక్ వీడియోలు కాదు. ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? టాయిలెట్స్ కూడా చూపిస్తారు. చూడాలా, ప్రజలు చూడాలా, సమాజం చూడాలా, దేశం చూడాలా. ఈ దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయింటుంది. ఇలా ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చారో చూడండి. పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే. ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే. ఇది పోలీసులకు పడుతున్న కష్టం ఇది. అసలు కళ్ళకి పంట అన్నమాట. చూడాలి అసలు ప్రజలు. ఏమిటి ట్రాక్టర్లు, ఏమిటి వ్యాన్లు, ఏమిటి అడ్మినిస్ట్రేషన్, ఏంటి వ్యవహారం. మేము అలసిపోతాం. ఈ వీడియో తీసి మొత్తం ఒక్కసారి అప్లోడ్ చేయలేను. ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను. విజయవాడ వరద బాధితులకి 25 కేజీల చొప్పున పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 400 లారీలలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించినటువంటి బియ్యాన్ని విజయవాడకు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క లారీలో పెద్ద లారీ అయితే 1000 బస్తాలు, చిన్న లారీ అయితే 800 బస్తాల చొప్పున లారీల డ్రైవర్లు, కార్మికులు తెలియజేశారు. అంటే దాదాపు 3,50,000 బస్తాలు 25 కేజీల చొప్పున ఉన్నటువంటి బస్తాలని పంపిణీకై విజయవాడకు తీసుకొచ్చారు. వాటిని వెంటనే ఇంటింటికి సరుకులను అందజేసేటువంటి ప్రభుత్వ వాహనాల్లోకి
ఒక్కొక్క వాహనంలో 40 బస్తాల చొప్పున వాటిని బాధితులకు చేర్చడానికి ఆ వాహనాలను కూడా సిద్ధం చేశారు. అధికారులు, పోలీసుల భద్రత మధ్య పర్యవేక్షణలో ఈ పనంతా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇది ప్రత్యక్ష నిదర్శనం. నేను ఇవాళ బిఆర్టీఎస్ రోడ్డు మార్నింగ్ వాక్ కోసం వస్తే ఈ వందలాది లారీలన్నీ కూడా బియ్యం బస్తాలతో నిండినటువంటి లారీలు విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి బిఆర్టీఎస్ రోడ్డు మొత్తాన్ని ఈరోజు ఈ లారీలే ఆక్రమించి ఉన్నాయి. నిన్నటి రోజున అగ్నిమాపక దళాలు వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటివి ఇదే రోడ్డు పైన ఉన్నాయి. వాటన్నింటినీ రంగంలోకి దించి ఇవాళ సహాయ కార్యక్రమాలు బాధిత ప్రాంతాలలో ప్రభుత్వం నిర్వహించింది. ఆ రోడ్లు నీళ్లు తగ్గిపోయే కొద్దీ రోడ్లను శుభ్రం చేయడం, ఇళ్లను శుభ్రం చేసేటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మళ్ళీ జనావాసాలలో తిరిగి వారి జీవితాలను గడపడానికి వీలుగా కార్యక్రమాలు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. ఇవాళ నుంచి నిత్యావసర సరుకులు, అందులో ప్రత్యేకించి బియ్యం 25 కేజీల చొప్పున సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఏర్పాట్లన్నీ జరిగినట్లు అధికారులు తెలియజేశారు. అభినందించదగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవి సక్రమంగా బాధితులందరికీ చేరాలని, వాళ్ళు త్వరితగతిన ఉపశమనం పొందాలని, వరదల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటున్నాను.